క్రికెట్లో ఆల్రౌండర్ రోల్కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. అటు బ్యాటింగ్, అటు బౌలింగ్, అలాగే ఫీల్డింగ్, ఇలా అన్నింటా అద్భుతంగా రాణించే ప్లేయర్స్ను ఆల్రౌండర్స్ అని పిలుస్తారు. ప్రస్తుత క్రికెట్లో ఆల్రౌండర్ వస్తున్నా అత్యుత్తమ స్థాయిలో మాత్రం ఎవరూ కనిపించలేదు. కానీ కొన్నేళ్ల క్రితం వరల్డ్ కప్లో ఆల్రౌండర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు సర్ గ్యారీ సోబర్స్. ఎందుకంటే ఆల్రౌండర్ అనే పదానికి సరిగ్గా సరిపోయిన ఈ విండీస్ దిగ్గజం రోల్ను ఎప్పటికీ ఎవ్వరూ భర్తీ చేయలేరు. అనారోగ్యంతో కన్నుమూసిన సోబర్స్ గొప్పతనం గురించి ఇప్పటి అభిమానులకు తెలియకపోవచ్చు. కానీ 1960ల దశకంలో ఉన్న అప్పటి ఆటగాళ్లకు, అభిమానులు ఆయన్ని మర్చిపోలేరు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్గా, ప్రపంచ క్రికెట్ దిగ్గజంగా గ్యారీ సోబర్స్ గుర్తింపు పొందారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆయన సృష్టించిన రికార్డులు, ప్రదర్శించిన అద్భుతమైన నైపుణ్యాలు ఆయనను క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిపాయి. సమర్థవంతంగా పరుగులు చేసే సోబర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్ బౌలింగే కాదు, స్పిన్ బౌలింగ్ చేయగల బౌలర్, అరుదుగా పరుగులు ఇచ్చే ఫీల్డర్. క్రికెట్ మైదానంలో ఆయన ఎన్నడూ చేయని ఏకైక పని వికెట్ కీపింగ్ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అన్ని రంగాల్లోనూ అత్యంత విజయవంతంగా రాణించిన ఒక క్రికెట్ మేధావి. 93 టెస్టుల్లో 26 సెంచరీలతో 8032 పరుగులు, 235 వికెట్లు సాధించిన ఆయన కెరియర్ గణాంకాలు ఆయన ప్రతిభకు నిదర్శనం. సోబర్స్ ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టారు. అయితే తన తొలి టెస్టు సెంచరీ కోసం 4 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ నిరీక్షణ కేవలం సెంచరీతో కాకుండా తన 17వ టెస్టులో ఏకంగా ట్రిపుల్ సెంచరీతో ముగిసింది. సర్ గ్యారీ సోబర్స్ తన తొలి సెంచరీ సాధించడానికి చాలా టైం తీసుకున్నారని విమర్శలు వినిపించేవి. కానీ సోబర్స్ తన టెస్టు కెరియర్ను ఒక బౌలర్గా ప్రారంభించారు అనే విషయం చాలా మందికి తెలియదు. 1958లో పాకిస్తాన్తో జరిగిన కింగ్స్టన్ టెస్టులో సోబర్స్ 365 పరుగులతో నాటౌట్గా నిలిచి ఒక చిరస్మరణీయమైన ఇన్నింగ్స్తో సర్ లిన్ హట్టన్ 364 పరుగుల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. టెస్టు క్రికెట్లో సోబర్స్ నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత పరుగులు రికార్డు 36 సంవత్సరాల పాటు ఉండిపోయింది. బ్రియాన్ లారా 375 పరుగులతో దానిని బద్దలు కొట్టారు. 1968లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా సోబర్స్ నిలిచారు. ఆయన 93 టెస్టు మ్యాచ్ల్లో 57.78 సగటుతో 8032 పరుగులు చేశారు. ఇందులో 26 సెంచరీలున్నాయి. అలాగే బౌలింగ్లో 235 వికెట్లు తీశారు. ఫీల్డర్గా 109 క్యాచులు అందుకున్నారు. క్రికెట్ ప్రపంచానికి ఆయన చేసిన అమోఘమైన సేవలకు గాను బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు నైట్హుడ్ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విర్జన్ సంస్థ శతాబ్దపు అత్యంత గొప్ప 5 క్రికెటర్స్లో ఒకరిగా సోబర్స్ను ఎంపిక చేసింది. ఆయన గౌరవార్థం ఐసీసీ ప్రతి ఏటా మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ విజేతకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందజేస్తోంది.